ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు కలుగునుగాక. ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, మత్తయి 25 అధ్యాయం 31 నుంచి 46 వచనాలను గమనించండి. యేసుక్రీస్తు ప్రభుల వారు తీర్పు దినములో జరుగునది ఉపమాన రీతిగా చెప్పారు. మహిమగల సింహాసనం మీద ఆయన కూర్చున్నప్పుడు కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టి కుడివైపున ఉన్నవారితో, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా అన్నారు. ఎందుకన్నారంటే, వారు ఆకలి గొనిన వారికి, దప్పిక గొనిన వారికి, దిగంబరులై ఉన్నవారికి, రోగులై ఉన్నవారికి, చెరసాలలో ఉన్నవారిని ఆదుకొని ఉపచారం చేశారు. అందుకే దేవుడు అల్పులైన వారికి ఉపచారం చేశారు కాబట్టి నాకు చేసినట్టే అన్నారు. ఎడమవైపున ఉన్నవారిని, అల్పులను పట్టించుకోలేదు కాబట్టి నన్ను త్రోసివేసినట్టే. అందుకే మీరు శపించబడిన వారన్నారు. కాబట్టి అల్పులకు ఉపచారం చేస్తే మనం నిత్య జీవానికి పోతాము, లేకపోతే నిత్య నరకానికి